క్రీస్తునాథుని ప్రియ సాదుర్లారా, ఈరోజు లూకా సువార్త మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. యేసు ఆలయంలో కూర్చుని అక్కడ జనాలు ఇస్తున్న కానుకలను చూస్తున్నారు. ధనవంతుడు తన దగ్గర ఉన్నదని నుంచి దేవునికి కానుకగా ఇస్తారు. కానీ ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్న 2 పైసాని దేవునికి ఇచ్చారు. యేసు దానిని చూసి ఆమెని గొప్పగా ప్రకటన చేస్తారు. ఈ సంఘటన మనకు 3 ముఖ్య అంశాన్ని నేర్పిస్తుంది. అది ఏమిటనగా, మొదటిది, దానం అనేది మన దగ్గర ఉన్న గొప్పదనం నుంచి ఇవ్వటం కాదు, కానీ అది మన దగ్గర ఉన్న చిన్నదైన ప్రేమతో ఇవ్వాలి. రెండవది ఏమనగా, దేవుడు త్యాగం అనేది మన జీవితంలో కలిసి ఉన్నది. త్యాగం చేస్తామంటే దేవుని దగ్గర ఉన్న మన ప్రేమ అని చూపిస్తుంది. దేవుని దగ్గర ఉన్న మన ప్రేమ దానానికి మనల్ని అర్పిస్తుంది. మూడవది ఏమనగా, దేవుని రాజ్యంలో చిన్నదైనా పెద్దదైనా ఏమీ లేదు. మనం చేసిన చిన్న ప్రార్థన, చిన్న సహాయం, చిన్న మంచి పని, ఇది దేవుని దగ్గర పెద్దగా కనపడుతుంది. మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నామండి ఆలోచిస్తాం. మనం దేవునికి ఇస్తుంది ఏమైనా ప్రేమతో ఇస్తున్నామా, లేదా మన దగ్గర ఉన్నదిని ఎక్కువ ఉన్నదని దేవునికి ఇస్తున్నామా అంటే ఆలోచించాలి. దేవుడు మన హృదయం నుంచి ప్రేమతో, త్యాగంతో ఇతరులకు సహాయం చేయాలంటే పిలుపుతున్నారు. మనం దేవుని దగ్గర అడుగుతాం, మన హృదయం నుండి ప్రేమతో, త్యాగంతో ఇతరులకు ఇవ్వాలంటే ప్రార్థిస్తాం. ఆమేన్.